డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే అండ్ ఈరోజు ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన మనిషి ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆయన అంబేద్కర్ అనే వ్యక్తి వల్ల ఈ దేశానికి జరిగిన మంచి ఏంటో చెప్తాను. అంబేద్కర్ అనే వ్యక్తి వల్ల ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. అంబేద్కర్ వల్ల ఉమెన్స్కి ప్రాపర్టీలో ఈక్వల్ రైట్స్ వచ్చినాయి. మన భారతదేశంలో మహిళలు డైవర్స్ తీసుకునే రైట్స్ కానీ, తనకు నచ్చిన వ్యక్తిని వివాహం ఆడే రైట్ కానీ, లేదంటే ప్రాపర్టీలో రైట్స్ కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ తీసుకున్న డెసిషన్సే. అండ్ లేబర్ యాక్ట్ కానీ, లేదంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా 1949, 1947లో అంబేద్కర్ తీసుకొచ్చిన యాక్ట్సే. వీటితో పాటుగా మనం ప్రతి దళిత వాళ్ళలో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడతాం, లేదంటే ఈ ఊరు సెంటర్లో అంబేద్కర్ విగ్రహాలు పెడతాం. ఎందుకు ఆయన విగ్రహాలు పెడతామంటే, నా దృష్టిలో వాట్ ఐ ఇంటర్ప్రిట్ హియర్ ఇస్, అంబేద్కర్ విగ్రహం చూస్తే ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సింది ఏంటంటే, మనం ఏ కులంలో పుట్టాం, మన ఎకనామికల్ స్టేటస్ ఏంటి, మనం ఎవరి కడుపున పుట్టాం, ఇవన్నీ ఇమ్మెటీరియల్. చదువుకుంటే ఏ వ్యక్తి అయినా అంత గొప్పవాడు అవుతాడు అనే ఒక ఇన్స్పిరేషన్ అంబేద్కర్ విగ్రహం చూస్తే ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. అందుకనే భారతదేశ ప్రభుత్వం కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లేదంటే సమాజంలో ఉన్న పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా ఊళ్ళల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారు.